హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో ప్రాఫిట్ అండ్ లాస్ గురించి నేర్చుకుందాం ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పర్సన్ ఒక థింగ్ని 100 రూపీస్కి కొని 80 రూపీస్కి అమ్మాడు అనుకుందాం ఫ్రెండ్స్. అంటే 100 రూపీస్కి కొన్నాడు అంటే కాస్ట్ ప్రైస్, ఏదైనా ఒక ఆబ్జెక్ట్ కావచ్చు, అది కాస్ట్ ప్రైస్ వచ్చేసి 100 రూపీస్ అండ్ దానికి అమ్మిన వేళ అంటే సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి 80 రూపీస్కి అమ్మాడు అనుకుందాం ఫ్రెండ్స్. ఇతనికి లాభమా నష్టమా అంటే 100 రూపీస్ నుంచి 80 రూపీస్కి అమ్మాడు కాబట్టి 20 రూపీస్ లాస్ కదా ఫ్రెండ్స్. 20 రూపీస్ వచ్చేసి ఏంటి లాస్. అండ్ అదే పర్సన్ 100 రూపీస్కి ఒక ఆబ్జెక్ట్ కొని 120 రూపీస్కి అమ్మాడు ఫ్రెండ్స్. 120 రూపీస్కి అంటే ఇతనికి లాభమా నష్టమా ఫ్రెండ్స్? ఒక 20 రూపీస్ అనేది ప్రాఫిటే కదా. ఇక్కడ 20 రూపీస్ వచ్చేసి ప్రాఫిట్. ఎందుకు అంటే ఇక్కడ 100 రూపీస్కి కొని 120 రూపీస్కి అమ్మాడు అనమాట. సో మనకి ఇప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ ఫార్ములా వచ్చేసి, లాస్ అంటే ఏంటి ఫ్రెండ్స్? కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్. అంటే 20 రూపీస్ కదా, ఎలా వస్తుంది? 100 మైనస్ 80 కదా. సో కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్ చేస్తే లాస్. అండ్ నెక్స్ట్ ప్రాఫిట్ వచ్చేసి సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ అన్నమాట. సో ప్రాఫిట్ ఫార్ములా ఏంటి ఫ్రెండ్స్? ప్రాఫిట్ ఫార్ములా వచ్చేసి సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ అండ్ లాస్ ఫార్ములా వచ్చేసి కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్. అంటే అమ్మిన వేళ మైనస్ కొన్న వేళ, అండ్ ఇక్కడ లాస్ వచ్చేసి కొన్న వేళ మైనస్ అమ్మిన వేళ అనమాట. సో ఇది ప్రాఫిట్. దీన్నే సమ్టైమ్స్ గెయిన్ అని కూడా అంటాం ఫ్రెండ్స్. లాభం లేదంటే ప్రాఫిట్ లేదంటే గెయిన్. అండ్ నెక్స్ట్ పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిట్. ఒకవేళ ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత వచ్చిందో మనం క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఏదైనా కానీ మనకు కొన్న వేళ ద్వారానే అంటే కాస్ట్ ప్రైస్ ద్వారానే క్యాలిక్యులేట్ చేస్తాం ఫ్రెండ్స్. సో కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. ఇక్కడ ప్రాఫిట్ ఏంటి ఫ్రెండ్స్? సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ అనమాట. అంటే పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ ఫార్ములా ఏంటి? ప్రాఫిట్ డివైడెడ్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. ప్రాఫిట్ని మనం ఏం రాసుకున్నాం? సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ అని రాసుకున్నాం. అదేవిధంగా పర్సంటేజ్ ఆఫ్ లాస్ వచ్చేసి ఇది కూడా సేమ్ కాస్ట్ ప్రైస్ బేస్డ్ పైన మనం క్యాలిక్యులేట్ చేస్తాం కదా ఫ్రెండ్స్, ఇంటూ 100. ఇక్కడ లాస్ అంటే ఏంటి? కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్. సో పర్సంటేజ్ ఆఫ్ లాస్ ఈజ్ ఈక్వల్ టు లాస్ డివైడెడ్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 అనమాట. సో ఇలా మనం క్యాలిక్యులేట్ చేస్తాం ఫ్రెండ్స్. నెక్స్ట్, ఒకవేళ మనకి కాస్ట్ ప్రైస్ ఏమి ఇవ్వకపోతే కాస్ట్ ప్రైస్ని మనం స్టాండర్డ్ అంటే 100%గా తీసుకుంటాం ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ సెల్లింగ్ ప్రైస్ అనేది దీని యొక్క పర్సంటేజ్ పైన ఆధారపడి తీసుకుంటాం. ఒకవేళ 10% ప్రాఫిట్ తోటి అమ్మాడు అనుకుంటే సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి 110% అవుతుంది. ఒకవేళ 20% ప్రాఫిట్ తోటి అమ్మాడు అనుకుంటే సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి 120% అవుతుంది. ఒకవేళ లాస్ తోటి అమ్మాడు అనుకోండి, ఒకవేళ లాస్ అంటే 25% లాస్ తోటి అమ్మాడు అనుకుందాం ఫ్రెండ్స్. 25% లాస్ తోటి అమ్మాడు అంటే 100 మైనస్ 25 అంటే సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి మనకు 75% అవుతుంది. ఇలా మనం క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటాం. ఒకవేళ కాస్ట్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైస్ ఏమి ఇవ్వనప్పుడు కాస్ట్ ప్రైస్ను స్టాండర్డ్గా తీసుకొని సెల్లింగ్ ప్రైస్ను దాని ప్రాఫిట్ పర్సంటేజ్ బేస్డ్ పైన ఇలా క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటాం. కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు. If by selling an article for 340 rupees, a man loses 15%. For how much should he sell the ball so it to gain 15%? ఒకవేళ బాల్ కానీ ఏదైనా ఆబ్జెక్ట్ ఫ్రెండ్స్ దాన్ని 340 రూపీస్కి అమ్మినప్పుడు 15% లాస్ వచ్చిందనమాట. ఒకవేళ ఇతనికి 15% గెయిన్ రావాలి అంటే అతడు ఎంత ధరకి అమ్మాలి అంటున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని యొక్క ఆర్టికల్ ప్రైస్ అనేది సెల్లింగ్ ప్రైస్ ఎంత ఇచ్చాడు ఫ్రెండ్స్? 340 రూపీస్. కాకపోతే ఇది ఏంటి ఫ్రెండ్స్? మనకి లాస్ కదా. లాస్ ఎంత? 15%. అంటే ఏమని చెప్పాను? నార్మల్గా కాస్ట్ ప్రైస్ వచ్చేసి ఎంత తీసుకోవాలన్నాను? 100% లాగా తీసుకోవాలన్నాను కదా ఒకవేళ ఇవ్వనప్పుడు. సో ఇప్పుడు లాస్ వచ్చేసి 15% అంటే ఎంత కమ్మినట్టు ఫ్రెండ్స్? 85% కదా అమ్మినట్టు. ఇప్పుడు 100 నుంచి 15 తీసేస్తే 85% అనేది ఎస్పీ అవుతుంది. సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి ఎంత మనకి? 340 రూపీస్ అయిపోయింది. నెక్స్ట్, ఒకవేళ ఇతనికి గెయిన్ ఎంత రావాలంటే 15% గెయిన్ రావాలి. గెయిన్ అంటే ఎంత ఫ్రెండ్స్? యాడ్ చేయాలి కదా మనకు. అంటే 115%కి ఎంత అమ్మాలి అంటే 115% రావాలి అంటే ఇతను ఎంత అమ్మాలి అంటున్నాడు. సెల్లింగ్ ప్రైజే కదా మనకు కావాల్సింది. సెల్లింగ్ ప్రైస్ ఎంత కావాలి అంటున్నాడు. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఏం చెప్పాను? 85 తోటి ఎంత అయితే మల్టిప్లై చేస్తే 340 వస్తుంది ఫ్రెండ్స్. ఇంటూ 4 చేస్తేనే కదా 340 వస్తుంది. సో సేమ్ ఇక్కడ కూడా 4 తోటి మల్టిప్లై చేయాలి. 85 ఇంటూ 4 340, 115 ఇంటూ 4 460 రూపీస్. సో ఒకవేళ అతను 460 రూపీస్ కనుక అమ్మినట్లయితే 15% ప్రాఫిట్ వస్తుందన్నమాట. అంతే ఫ్రెండ్స్, సింపుల్. నెక్స్ట్ వచ్చేసి ద ప్రాఫిట్ ఆబ్టైన్డ్ బై సెల్లింగ్ అన్ ఆర్టికల్ ఫర్ 96 రూపీస్ ఈజ్ ట్వైస్ ద లాస్ ఆబ్టైన్డ్ బై సెల్లింగ్ ద సేమ్ ఆర్టికల్ ఫర్ 75 రూపీస్. ఫైండ్ ద కాస్ట్ ప్రైస్ అన్నాడు. అంటే ఏంటి? 96 రూపీస్కి అమ్మినప్పుడు ప్రాఫిట్ వస్తుందంట ఫ్రెండ్స్. అండ్ తర్వాత అది 75 రూపీస్కి అమ్మినప్పుడు లాస్ వస్తుందంట. అవి రెండు సేమ్ కాదు, ట్వైస్ అంట. సో ఇక్కడ ఏంటి మనకు? ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు ట్వైస్ ఆఫ్ లాస్ అన్నాడు కదా ఫ్రెండ్స్.
ట్వైస్ ఆఫ్ లాస్ అన్నాడు. సో కాకపోతే ఇక్కడ ప్రాఫిట్ దేనికి 96 రూపీస్ కదా. ప్రాఫిట్ ఫార్ములా ఏంటి ఫ్రెండ్స్, సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. అండ్ ఇక్కడ లాస్ ఫార్ములా ఏంటి ఫ్రెండ్స్, కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్. ఇక్కడ వచ్చేసి ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు ఫ్రెండ్స్, సెల్లింగ్ ప్రైస్ ఎంత ఇచ్చాడు, 96 రూపీస్ కదా. సో 96 రూపీస్ మైనస్ కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ కాస్ట్ ప్రైస్ మనకు తెలియదు కదా ఫ్రెండ్స్, కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్ ఇక్కడ ఎంత ఇచ్చాడు ఫ్రెండ్స్, 75 రూపీస్. సో సింప్లిఫికేషన్ చేస్తే కనుక 2 ఇంటూ కాస్ట్ ప్రైస్ మైనస్ 2 ఇంటూ 75 అంటే 150 అండ్ ఇక్కడ 96 మైనస్ కాస్ట్ ప్రైస్ అన్నీ ఒక సైడ్ అండ్ రిమైనింగ్ అన్నీ ఒక సైడ్ రాస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ మైనస్ 150 ఇటు సైడ్ వస్తే ప్లస్ అవుతుంది కదా. 150 ప్లస్ 96 ఏమవుతుంది ఫ్రెండ్స్, 246 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ప్లస్ మైనస్ కాస్ట్ ప్రైస్ వచ్చేసి ఇటు సైడ్ వెళ్తే ప్లస్ అవుతుంది కదా. 2 కాస్ట్ ప్రైస్ ప్లస్ 1 కాస్ట్ ప్రైస్, టోటల్లీ 3 కాస్ట్ ప్రైస్. 3 1 సార్ 382 సార్. సో ఇక్కడ కాస్ట్ ప్రైస్ వచ్చేసి ఎంత వచ్చింది ఫ్రెండ్స్, మనకు 82 రూపీస్ అనమాట. క్లియర్ కదా ఫ్రెండ్స్. ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ 10 ఆర్టికల్స్ ఈజ్ సేమ్ యాజ్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 8 ఆర్టికల్స్. వాట్ ఈస్ ద గెయిన్ పర్సెంట్ అన్నాడు. అంటే ఏమన్నాడు ఫ్రెండ్స్, కాస్ట్ ప్రైస్ ఆఫ్ 10 ఆర్టికల్స్ అనేది సేమ్ యాజ్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 8 ఆర్టికల్స్. 10 ఆర్టికల్స్ యొక్క కాస్ట్ ప్రైస్ అనేది 8 ఆర్టికల్స్ యొక్క సెల్లింగ్ ప్రైస్కి ఈక్వల్ అంట. అంతే కదా ఫ్రెండ్స్. సో గెయిన్కి ఫార్ములా ఏంటి ఫ్రెండ్స్, గెయిన్ అన్న ప్రాఫిట్ అన్న సేమ్ అన్నాను కదా. గెయిన్ పర్సెంటేజ్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి ఫార్ములా, ఎస్పీ మైనస్ సిపి డివైడెడ్ బై సిపి ఇంటూ 100 కదా ఫ్రెండ్స్. కాకపోతే ఇప్పుడు మనకు సెల్లింగ్ ప్రైస్ తెలియదు, కాస్ట్ ప్రైస్ తెలియదు అండ్ కాస్ట్ ప్రైస్ తెలియదు. అలాంటప్పుడు ఏం చేయాలంటే జస్ట్ నార్మల్గా సిపి ఈజ్ ఈక్వల్ టు 8 అని తీసుకోవాలి అండ్ ఎస్పీ వచ్చేసి ఇక్కడ 10 అని తీసుకోవాలి ఫ్రెండ్స్. సో ఇక్కడ ఎస్పీ అంటే ఏంటి 10 అండ్ 10 పార్ట్స్ అనమాట. నార్మల్గా డైరెక్ట్లీ వాల్యూ కాదు, జస్ట్ 10 పార్ట్స్ అనమాట. ఎస్పీ ఈజ్ ఈక్వల్ టు 10 అండ్ సిపి వచ్చేసి 8 డివైడెడ్ బై సిపి వాల్యూ ఎంత ఫ్రెండ్స్, 8 ఇంటూ 100. 10 మైనస్ 8 ఎంత ఫ్రెండ్స్, 2 డివైడెడ్ బై 8 ఇంటూ 100. 2 1 సార్ 2 4 సార్ 4 1 సార్ 4 25 సార్. సో ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎంత ఫ్రెండ్స్, 25% అనమాట. సింపుల్ రైట్. నెక్స్ట్, బై సెల్లింగ్ 15 books ఏ మ్యాన్ గెయిన్స్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 3 books యాజ్ ప్రాఫిట్. వాట్ ఈస్ ద ప్రాఫిట్ పర్సెంటేజ్. ఏమంటున్నారు ఫ్రెండ్స్, 15 బుక్స్ని అమ్మినప్పుడు వచ్చే ప్రాఫిట్ అనేది 3 బుక్స్ను అమ్మినప్పుడు వచ్చే సెల్లింగ్ ప్రైస్కి ఈక్వల్ అంట. ఓకేనా, అర్థమైంది కదా ఫ్రెండ్స్. బై సెల్లింగ్ 15 books ఏ మ్యాన్ గెయిన్స్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 3 books అంటే 15 books ప్రాఫిట్ వచ్చేసి 3 books సెల్లింగ్ ప్రైస్కి ఈక్వల్ అంట. సో మనం ప్రాఫిట్ పర్సెంటేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. 3 books సెల్లింగ్ ప్రైస్ అంటే ప్రాఫిట్ ఫార్ములా ఏంటి ఫ్రెండ్స్, ఎస్పీ మైనస్ సిపి కదా. ఎస్పీ మైనస్ సిపి దట్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ సెల్లింగ్ ప్రైస్. సో హియర్ మల్టిప్లై చేస్తున్నాను. 15 ఎస్పీ మైనస్ 15 సిపి దట్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ ఎస్పీ కదా ఫ్రెండ్స్. ఎస్పీని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తున్నాను, ఈ 15 సిపిని రైట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తున్నాను. సో ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఇటు సైడ్ వస్తే నెగిటివ్ అవుతుంది. 15 సెల్లింగ్ ప్రైస్ మైనస్ 3 సెల్లింగ్ ప్రైస్ ఎంత వస్తుంది ఫ్రెండ్స్, 12 సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 15 కాస్ట్ ప్రైస్. అంతే కదా ఫ్రెండ్స్, ఇటు సైడ్ ట్రాన్స్పోజ్ చేశాను. నెక్స్ట్ 3 4s ఆర్ 3 5s ఆర్. సో 4 ఇంటూ ఎస్పీ దట్ ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ సిపి. మళ్ళీ ఇక్కడ వచ్చినట్టే వచ్చింది కదా ఫ్రెండ్స్. సో ఇప్పుడు మళ్ళీ ఏం ఫైండ్ అవుట్ చేయాలి మనం, ప్రాఫిట్ పర్సెంటేజ్ కదా. పర్సెంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు ఎస్పీ మైనస్ సిపి డివైడెడ్ బై సిపి ఇంటూ 100. సో ఎస్పీ ఎంత ఫ్రెండ్స్ ఇక్కడ 5 అండ్ సిపి ఎంత ఫ్రెండ్స్ 4. సో 5 మైనస్ 4 డివైడెడ్ బై 4 ఇంటూ 100. 4 1 సార్ 4 25 సార్. 5 మైనస్ 4 ఎంత ఫ్రెండ్స్ 1 ఇంటూ 25 ఎంత ఫ్రెండ్స్ 25%. సో ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎంత ఫ్రెండ్స్ ఇక్కడ 25%. అర్థమైందా కదా ఫ్రెండ్స్. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ బాక్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.